హాయ్ ఎవ్రీబడి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్, ఓకే, ఆర్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనమాట. అంటే మనం ఏదైనా ఒక కోడ్ అనేది మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం అనమాట. ఓకే, మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయంటే వైల్ ఫర్ అనేవి లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఈ వీడియోలో మనం వైల్ ఫర్ బ్రేక్ కంటిన్యూ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఏదైనా మనం ఫస్ట్ ఒక లూప్ రాయాలంటే ఇనిషియలైజేషన్ ఉండాలి. ఓకే, నేను ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాను. ఓకే, సో వైల్ ఇక్కడ కండిషన్ ఉండాలి. కండిషన్ ఏం రాస్తున్నానంటే ఎక్స్ లెస్ దెన్ 10. ఓకే, సో కండిషన్ ట్రూ అయితే ప్రింట్ ఎక్స్. ఇది ఇటరేషన్ అనమాట. ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్. సో దిస్ వన్ ఈజ్ కండిషన్. సో కండిషన్ ఇది ఇండెంటేషన్. ఓకే, మనం అంటే ఈ కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్స్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలో మనం ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడ రాయాలంటే సో ఈ ఇండెంటేషన్ ఇక్కడ సమ్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుంచి రాయాలన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే సో ఈ కోడ్ ఎంత ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి చూడండి, స్టార్టింగ్ వాల్యూ 0. సో 0 లెస్ దాన్ 10 ఇస్ కండిషన్ ట్రూ. ఇక్కడ ట్రూ అనేది రీప్లేస్ అవుతుంది. సో 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇస్ 0 ప్లస్ 1. ఓకే, మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. సో 1 లెస్ దాన్ 10 ఇస్ కండిషన్ ట్రూ. సో 1 ప్రింట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 2, 3. సో ఈ కోడ్ రన్ చేస్తే మాకు అవుట్పుట్ వస్తుంది 1 0 to 9. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో అవుట్పుట్ ఈస్ 0 to 9. సో 0 to 9. ఓకే, సో ప్రింట్ స్టేట్మెంట్ ఏంటంటే ఎవ్రీ లైన్ న్యూ లైన్కి వెళ్ళిపోతుంది. అంటే 0 ప్రింట్ అయ్యి న్యూ లైన్లో 1 2 అలా ప్రింట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్, దిస్ ఈజ్ కండిషన్, దిస్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఫర్ సపోజ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేది తీసేసాం అనుకోండి, మనకి స్టార్టింగ్ వాల్యూ ఎక్స్ వాల్యూ 0. సో 0 లెస్ దాన్ 10 కండిషన్ ట్రూ, 0 ప్రింట్ అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తుంది. సో 0 అంటే ఇన్ఫినిటీ లూప్ అనమాట. అంటే మనకు లూప్ అనేది మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో కోడ్ రన్ చేస్తే మనకి 0 0 0 అనేది సో అవుట్పుట్ వస్తుంది. అలా సో ప్రింట్ అవుతూనే ఉంటుంది. సో బయటకు వచ్చేయాలంటే కంట్రోల్ ప్లస్ సి. సో కంట్రోల్ సి అని ఇస్తే మనం బయటకు వచ్చేస్తాం. ఓకే, రైట్. సో మస్ట్ అండ్ షుడ్గా మనకి ఇక్కడ ఏముండాలంటే సో ఇటరేషన్ అనేది కూడా ఉండాలన్నమాట. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ఇనిషియలైజేషన్, సో దిస్ ఈజ్ కండిషన్, సో దిస్ ఈజ్ ఇటరేషన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తున్నానంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 10 అని ఇచ్చాను. సో ఎక్స్ గ్రేటర్ దాన్ 10 అంటే ఇప్పుడు చూడండి 0 గ్రేటర్ దాన్ 10 కండిషన్ ట్రూనా ఫాల్స్ అంటే లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే మనకి కోడ్ రన్ అవుతుంది మనకి, బట్ ఒక లూప్ అనేది మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుందంటే మనకి 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ కోడ్ రన్ అవుతుంది. మనకి అవుట్పుట్ ఏం రాదు. ఒకసారి చూడండి, రన్ అయిందనమాట. అంటే ఇక్కడ లూప్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది మనకి, మినిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ 0 నెంబర్ ఆఫ్ టైమ్స్. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఇక్కడ మన కండిషన్ ఎక్స్ లెస్ దాన్ 10 అని ఇచ్చేసాను. సో కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది మనకి 0 to 10, 0 to 9. సో అవుట్పుట్ వస్తుంది మనకి 0 to 9. ఓకే, కరెక్ట్. అది ఇక్కడ ఏం వస్తున్నానంటే కండిషన్స్ ఆల్వేస్ ట్రూ. సో ఇక్కడ మనం ఇక్కడ హార్డ్ కోడ్ రాస్తున్నాను ట్రూ. సో ట్రూ అంటే కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. సో మనకు అవుట్పుట్ వస్తుంది 0 1 2 3 అండ్ సో అని అలా లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. చూడండి, సో ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ట్రూ అంటే కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. సో బయటకు వచ్చేయాలంటే కంట్రోల్ ప్లస్ సి. సో కంట్రోల్ సి అని ప్రెస్ చేస్తే మనం లూప్ బయటకు వచ్చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ కీబోర్డ్ ఇంటరప్ట్. ఓకే, రైట్. అంటే ఒక లూప్ అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది మనకి, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, అయితే మనకి ఏంటంటే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇఫ్ ఎక్స్ వాల్యూ, సో పెరాన్సిస్ రాసిన అయిపోయినాయి కాదు, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3. ఓకే, సో కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అని ఇస్తున్నాను. సో ప్రింట్ ఫౌండ్ అని ఒక మెసేజ్ ఇచ్చి ఇక్కడ ఏమి ఇస్తున్నామంటే బ్రేక్ అని ఇస్తున్నాను. సో బ్రేక్ అనేది ఏంటంటే మనం అంటే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే మనం లూప్ నుంచి బయటకు వచ్చేయాలంటే ఏ స్టేట్మెంట్ వాడతాం, బ్రేక్. అంటే బ్రేక్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్ ద కంట్రోల్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది లూప్. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 0. సో ట్రూ, సో 0 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఈ కండిషన్ ఫెయిల్
కండిషన్ ఫెయిల్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఈజ్ 1, మళ్ళీ పైకి వెళ్తుంది. సో 1 ప్రింట్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫాల్స్ అంటే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఈజ్ 2. సో ఇక్కడ ట్రూ అంటే కండిషన్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 ఈజ్ ఈక్వల్ 3, కండిషన్ ఫాల్స్ అంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. నెక్స్ట్ డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది, ఎక్స్ వాల్యూ ఈజ్ 3. సో ట్రూ. సో 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. 3 ఈజ్ ఈక్వల్ టు 3, ఎస్ కండిషన్ ట్రూ. సో ఫౌండ్ అని మెసేజ్ వచ్చి బ్రేక్ అంటే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా రన్ చేస్తే మనకి 0 to 3 ప్రింట్ అవుతుంది. సో 0 to 3 నెక్స్ట్ ఫౌండ్ అనే మెసేజ్ వచ్చి లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది బ్రేక్. అంటే మనకి ఎప్పుడైనా ఇన్ఫినిటీ లూప్ ఉంటే సమ్ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేయాలంటే ఏ స్టేట్మెంట్ వాడతాం? సో బ్రేక్ అనే స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, గ్రేట్. సో దిస్ ఈజ్ వైల్ లూప్. అంటే ఒక లూప్ రాయాలంటే ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇటరేషన్ అనేవి ఉండాలి. ఓకే, ఇటరేషన్ అండ్ కండిషన్ అనేది ఉండాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఫర్ లూప్. అయితే ఫర్ లూప్ చూడండి, మనకి సి లాంగ్వేజ్లో మన సిలో జావాలో అయితే మనకేముంటాయి? సో ఫర్, సో ఇనిషియలైజేషన్ అనేది ఉంటుంది. సో ఇనిషియలైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ కండిషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట. ఇది సి అండ్ జావా లాంగ్వేజ్ ఐడియా ఉంటే ఇలా రాస్తాం అనమాట. ఓకే, అయితే పైథాన్లో ఇలా ఏమి ఉండదు. వాళ్ళు ఫర్ ఈచ్ లూప్, మనకి ఫర్ ఈచ్ లూప్ ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ సింటాక్స్ ఏంటంటే ఫర్, ఇక్కడ వేరియబుల్ అనమాట. సో ఇటరేషన్ వేరియబుల్. సో ఏ వేరియబుల్ రాయాలనుకుంటామో మన ఇష్టం. సో వేరియబుల్ నేమ్ ఈజ్ మన ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇన్ అనే ఆపరేట్ ఉంటుంది. ఇక్కడ సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ అనేది ఎనీ సీక్వెన్స్. సో అంటే ఒక స్ట్రింగ్ అయి ఉండొచ్చు, ఒక లిస్ట్, టుపుల్ ఆర్ డిక్షనరీ, ఎనీథింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్, ఆ వాల్యూ అనేది ప్రింట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఆ ఇటరేషన్ వేరియబుల్ అనేదాన్ని ప్రింట్ చేస్తాం. ఇది సింటాక్స్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. సో నంబర్స్ ఇస్ ఈక్వల్ టు సో 1, 2, 3, 4, 5 అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఒక లిస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని సో ఇటరేషన్ అనమాట. ఓకే, సో ఫర్ ఇటరేషన్ వేరియబుల్ నేమ్ నమ్ అని తీసుకుంటున్నాను. ఇన్, సో ఇక్కడ సీక్వెన్స్, సో నమ్స్, సో ప్రింట్ నమ్. సో ఆల్రెడీ లిస్ట్ అనేది యూజ్ చేసినప్పుడు మనం ఈ కోడ్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకే, ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ నంబర్స్లో ఫస్ట్ నమ్లోకి ఏమొస్తుందంటే ఈ 1 అనే వాల్యూ వస్తుంది. ఇన్ అనే ఆపరేటర్ రిటర్న్స్ ట్రూ, అంటే ఈ వాల్యూ అనేది ఈ లిస్ట్లో ఉంటే రిటర్న్స్ ట్రూ వాల్యూ రిటర్న్ చేస్తుంది. అది నమ్ ప్రింట్ అవుతుంది. ఆటోమేటిక్గా నెక్స్ట్ నమ్లోకి ఏమొస్తుందంటే ఫస్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏం లేవు కదా, అప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 1 to 5 ప్రింట్ అవుతుంది. ఓకే, లైన్ బై లైన్ చూడండి, ఇక్కడ మనకి అవుట్పుట్ వస్తుంది 1, 2, 3, 4, 5. ఓకే, సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ ద నంబర్స్ ఫ్రమ్ ఈచ్ టైమ్ న్యూ లైన్ బై లైన్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ ఎనీ సీక్వెన్స్ రాసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ ఒక స్ట్రింగ్ కూడా రాసుకోవచ్చు. ఒక ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏబిసి అని ఇస్తున్నాను, లేకపోతే ఎస్ఎంఆర్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఎస్ఎంఆర్ అని ఇస్తాం. ఫస్ట్ ఇక్కడ నమ్లోకి ఫస్ట్ ఏం వస్తుందంటే ఈ నమ్లోకి ఎస్ వస్తుంది. సో ఎస్ వస్తుంది, ఇప్పుడు ఎస్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ ఎం వస్తుంది, ఎం ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఎస్, నెక్స్ట్ ఎం, నెక్స్ట్ ఆర్. సో కోడ్ కంపైల్ చేస్తే ఎస్ఎంఆర్ అనేది లైన్ బై లైన్ వస్తుంది. సో ఎస్ఎంఆర్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ మనం నెస్టెడ్ లూప్స్, అంటే ఒక లూప్లో లూప్ రాసుకోవచ్చు. ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఇంతకుముందు ఒక నంబర్స్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే సో ఫర్ ఈచ్ నంబర్కి ఫర్ నమ్ ఇన్ నంబర్స్. ఓకే, ఇప్పుడు లూప్లో లూప్ రాస్తున్నాను ఫర్. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ ఎనీ నేమ్ తీసుకోవచ్చు. లెటర్ ఇన్ అని ఆపరేటర్ రాస్తాను. ఇక్కడ స్ట్రింగ్ ఇస్తున్నాను, స్ట్రింగ్ ఎస్ఎంఆర్ అని ఇచ్చాను. సో ఎస్ఎంఆర్. ఓకే, సో ఇక్కడ ప్రింట్ లెటర్ నమ్ కామ్మ ఫస్ట్ నంబర్ ప్రింట్ చేస్తున్నాను, నెక్స్ట్ లెటర్ ప్రింట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి నమ్లోకి వాల్యూ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. నమ్లోకి వాల్యూ 1 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ లూప్లోకి వస్తుంది. ఈ లూప్లోకి వచ్చి ఫస్ట్ లెటర్ ఏంటి ఇక్కడ మనకి? సో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎస్. ఓకే,
అంటే ఈ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఫస్ట్ మనకి ఎస్ కదా, సో ఈ లూప్ అనేది ఎస్, ఫస్ట్ టైం ఎస్ అంటే లెటర్ ఎస్ వస్తుంది, సెకండ్ టైం ఎమ్ అంటే లెటర్ ఎమ్ వస్తుంది, నెక్స్ట్ టైం ఆర్ అంటే ఆర్ వస్తుంది. నెంబర్ ఎంత ఉంది 1. అంటే మనకి ఇదంతా రిపీట్ అయినప్పుడు నెంబర్ 1 అనే నెంబర్కి సో 1 ఎస్ అని వస్తుంది, సో న్యూ లైన్లో 1 ఎమ్ అని వస్తుంది, న్యూ లైన్లో 1 ఆర్ అని వస్తుంది. అలాగే మనకి మళ్ళీ పైకి వెళ్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ నెంబర్లోకి 2 వస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇప్పుడు నెంబర్ 2, మరి నెంబర్ 2కి మళ్ళీ ఎస్ఎంఆర్ అంటే 2s 2m 2r, సో 2s 2m 2r. ఓకే, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. మళ్ళీ నెంబర్లోకి వాల్యూ ఎంత వస్తుంది 3, సో నెంబర్లోకి వాల్యూ 3 వస్తుంది. మళ్ళీ లెటర్లోకి మళ్ళీ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ లెటర్లో స్టార్టింగ్ వాల్యూ ఎస్ అంటే 3s, నెక్స్ట్ ఎమ్ 3m, నెక్స్ట్ ఆర్ సో 3r వస్తుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ని బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ నెంబర్లోకి వాల్యూ ఎంత వస్తుంది 4 వస్తుంది, సో 4, సో మళ్ళీ ఇక్కడ 4s 4m 4r వస్తుంది. మళ్ళీ కండిషన్ ఫాల్స్, ఇన్నర్ లూప్ని బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ నెంబర్లోకి నెక్స్ట్ 5 వస్తుంది. ఓకే 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లెటరు ఫస్ట్ మళ్ళీ 5s 5m 5r వస్తుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో చూడండి ఇక్కడ 1s 1m. ఓకే, ఇది ఫస్ట్ ఇన్నర్ లూప్, ఇది సెకండ్ టైం, నెక్స్ట్ ఇది థర్డ్ టైం, ఇది ఫోర్త్ టైం, ఇది ఫిఫ్త్ టైం. ఇది నెస్టెడ్ లూప్స్ అంటే లూప్లో సో లూప్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకే రైట్, సో దిస్ ఈస్ నెస్టెడ్ లూప్స్. ఓకే, సో నెక్స్ట్ there is a predefined function called range. Okay, for suppose int I in range, so range of 10 అని ఇచ్చాను ఇక్కడ, సో print I. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ ఐలోకి వాల్యూ వస్తుందంటే సో 0 నుంచి నాట్ ఇంక్లూడింగ్ 9 అంటే మనకి ఇక్కడ రాసే బిఫోర్ అనమాట. 10కి ముందు నెంబర్ ఏంటి 9 అంటే 0 to 9 అంటే ఫస్ట్ ఐ వాల్యూ 0, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 4 5 6 7 8 9. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే 0 to 9. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 0 to 9 అనేది రిపీట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి ఈ స్టార్టింగ్ వాల్యూ మనం ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు మనకి 1 నుంచి స్టార్ట్ అవుతుంది, నాట్ ఇంక్లూడింగ్ 10 అంటే 9 అంటే 1 to 9. ఇప్పుడు మనకి కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది 1 to 9. సో రన్ దిస్ కోడ్, సో అవుట్పుట్ ఈస్ 1 to 9. ఓకే, ఫర్ సపోజ్ ఒకవేళ మనకి అంటే నాట్ ఇంక్లూడింగ్ దిస్ స్టెప్ అంటే ఇక్కడ 11 రాస్తాను అనుకోండి, ది మీనింగ్ ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1 to 10. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందంటే 1 to 10. సో రన్ దిస్ కోడ్, సో అవుట్పుట్ ఈస్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బై డిఫాల్ట్గా 1 నెంబర్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఒకవేళ మనకి 2 నెంబర్స్ ఇంక్రిమెంట్ అవ్వాలనుకోండి అంటే 1, సో 1 ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ నెంబర్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 9. సో రన్ దిస్ కోడ్, విల్ గెట్ 1 3 5 7 9. ఓకే, ఒకవేళ మనకు ఓన్లీ ఈవెన్ నెంబర్స్ కావాలనుకోండి, ఇక్కడ 2 అని ఇచ్చాం అనుకోండి, 2 నుంచి స్టార్ట్ చేస్తే 2 4 6 8 అండ్ 10. సో రన్ దిస్ కోడ్, 2 4 6 8 10. ఓకే, సో నెక్స్ట్ ఫర్ I in so range of 10, so range of 5 and 10. So 1 starting from 1, so not including ఓకే 6 అని ఇచ్చాను. సో అంటే ఇక్కడ మనకి సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతాయి, సో ఈ కోడ్ ప్రింట్ చేస్తాను, ప్రింట్ I. సో ఈ కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది 1 to 5. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 1 2 3 4 5. ఓకే రైట్, ఓకే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాను, ఇఫ్ I వాల్యూ ఈక్వల్ టు 2 మరి ఈక్వల్ టు 3, సో 3కి ఈక్వల్ అయితే ఓకే బ్రేక్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ ప్రింట్, ఇక్కడ మెసేజ్ ఇస్తున్నాను ఫౌండ్, సో ఫౌండ్ అనే ఒక మెసేజ్ ఇచ్చి ఇక్కడ బ్రేక్ అని ఇస్తున్నాను. ఓకే రైట్, సో బ్రేక్ అని ఇస్తున్నాను. సో చూడండి ఇదేంటంటే ఫస్ట్ I వాల్యూ 3, ఫస్ట్ వాల్యూ I వాల్యూ ఇస్ 1, ఈ కండిషన్ ఫెయిల్ కదా, సో 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2, సో ఈ కండిషన్ ఫెయిల్, సో ఈ కండిషన్ ఫెయిల్ అంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వు. సో
సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ వాల్యూ I ఈజ్ ఈక్వల్ టు 3, సో వాల్యూ ఈజ్ ఫౌండ్, సో బ్రేక్ అని బయటకు వచ్చేస్తుంది. మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ బయట ఇచ్చాం కాబట్టి 3 అనే వాల్యూ ప్రింట్ అవ్వదు. మనకు అవుట్పుట్ ఏం వస్తుందంటే 1 2 ఫౌండ్ అనే మెసేజ్ వస్తుంది. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 1 2 ఫౌండ్ ఇస్ ద అవుట్పుట్. ఓకే, అదే కాకుండా ఒకవేళ మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ని పైన రాస్తాం అనుకోండి, ఓకే, అప్పుడు ఈ వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ని సో ఇక్కడ ప్రింట్ చేస్తాం అనుకోండి, అప్పుడు I అనే వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. ఓకే, ఇప్పుడు కంటిన్యూ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇటరేషన్ మనం స్కిప్ చేసేయాలనుకోండి, అప్పుడు మనం కంటిన్యూ అనే కోడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఒకసారి చూడండి ఇక్కడ మనకి, సో ఈ స్టేట్మెంట్ అంతా తీసేస్తున్నాం. ఓకే, సో ఈ కోడ్ రన్ చేస్తే మాకు అవుట్పుట్ వస్తుంది 1 2 5 వస్తుంది. రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈస్ 1 2 3 4 5 ఇస్ ద అవుట్పుట్. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు I ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఫౌండ్ అని మెసేజ్ ఇచ్చి కంటిన్యూ అని ఇస్తున్నాను. కంటిన్యూ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ఇటరేషన్ స్కిప్ చేసేయాలి. స్కిప్ చేయాలంటే రిమైనింగ్ కింద ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకసారి చూడండి, మనకి ఫస్ట్ I వాల్యూ 1, సో 1 ప్రింట్ అవుతుంది. ఈ కండిషన్ ఫెయిల్, 1 ఈక్వల్ టు 3 కండిషన్ ఫెయిల్ కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఈజ్ 2, సో 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఈ కండిషన్ ఫెయిల్ కాబట్టి సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఈజ్ 3, సో I ఈజ్ ఈక్వల్ టు 3 ఎస్ కండిషన్ ట్రూ కాబట్టి ఫౌండ్ అని ప్రింట్ అయ్యి ఈ ప్రింట్ అయ్యి కంటిన్యూ అంటే పైకి వెళ్ళిపోతుంది. అంటే ఈ ఇటరేషన్ అనేది స్కిప్ చేస్తుంది, అంటే 3 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ I వాల్యూ ఈజ్ 4, సో 4, సో I వాల్యూ ఈజ్ 4, సో 4 ఈజ్ ఈక్వల్ టు 3 కండిషన్ ఫెయిల్, సో 4 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ I వాల్యూ ఈజ్ 5, సో 5 ఈజ్ ఈక్వల్ టు 3 కండిషన్ ఫెయిల్, సో 5 ప్రింట్ అవుతుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్, అవుట్పుట్ వస్తుంది మనకి 1 2 ఫౌండ్ 4 5 ఈజ్ ద అవుట్పుట్. సో రన్ దిస్ కోడ్, ద అవుట్పుట్ ఈజ్ 1 2 ఫౌండ్ 4 5 is the output. Okay, so this is the looping statements or iterative statements. Okay, okay, so if you have any doubts please ask in comment section. Okay, thank you for watching. Okay, bye.